నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా కాలంగా మన మిత్రులందరూ కూడా అడుగుతున్నారు, సార్ మేము తిరుమల వెళ్ళి శ్రీవారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొందాం అనుకుంటున్నాం, స్వామివారి యొక్క కళ్యాణ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఒకసారి చెప్పరా అని అడుగుతున్నారండి. మీరందరూ కూడా అడుగుతున్నట్టుగానే మనకి స్వామివారి యొక్క కళ్యాణం టికెట్లని స్వామివారికి ఆర్జిత సేవ టికెట్లు అని పిలుస్తుంటారండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల కేటగిరీలో మనకి టీటీడీ వారు అయితే ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మనకి కళ్యాణోత్సవం అన్నది అంటే కళ్యాణం టికెట్ అని పిలుస్తుంటాం కాబట్టి 1, సెకండ్ ఉంజలి సేవ, థర్డ్ వచ్చేసి మనకి సహస్ర దీపాలంకరణ, ఫోర్త్ వచ్చేసి మనకి ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనం స్వామివారికి ఆర్జిత సేవల కింద పిలుస్తూ ఉంటామండి. ఇది మనకి ప్రతి నెల కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ devastaram.ap.gov.in వెబ్సైట్లోకి మనకైతే విడుదల చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే మనకి మే నెల వరకు కూడా ఆల్మోస్ట్గా ఈ స్వామివారికి ఆర్జిత సేవలు అయితే పూర్తిగా అయిపోవడం జరిగిందండి. మనకి జూన్ నెలకు సంబంధించిన బట్టి కోటని ఈ నెల అంటే మార్చి నెలలో 21వ తారీఖున ఉదయం 10 గంటలకైతే టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ టికెట్లు మీరు తొందరగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వితిన్ ఒక 5 మినిట్స్లో ఈ టికెట్స్ అన్నీ కూడా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క ఈ ఆర్జిత సేవ టికెట్లని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ devastaram.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్లు అయితే మనం బుక్ చేసుకోవచ్చండి. మ్యాక్సిమం మనం 2 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కళ్యాణం టికెట్లు అంటే మనం 2 వరకు వెళ్ళాలంటే భార్యాభర్తలు మాత్రమే ఈ కళ్యాణం టికెట్లో లేదా ఈ కళ్యాణోత్సవంలో మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ మిగిలినటువంటి 3 రకాల సేవల్లో సింగిల్గా కూడా వెళ్ళొచ్చు, లేదా జంటగా వెళ్ళేటువంటి ఆలోచన ఉంటే జంటగా కూడా వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఈ టికెట్లో 2 వరకు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు మనకి చాలా ఫాస్ట్గా అన్నది ఫిల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు కొంచెం తొందరగానే టికెట్లను ఫాస్ట్గా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మే మంత్ వరకు కూడా ఆల్మోస్ట్గా అన్ని ఆర్జిత సేవలు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి కోట వచ్చేసి మనకి జూన్ నెలకు సంబంధించినటువంటి కోటాని రేపు మార్చి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకైతే టీటీడీ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఇందులో కళ్యాణం టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు ఉంటుందండి. ఉంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ యొక్క కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు. మిగిలిన 3 కూడా 500 రూపాయల యొక్క కాస్ట్ ఉంటే కళ్యాణం టికెట్ అన్నది 1000 రూపాయలండి. భార్యాభర్తలకు ఇద్దరికి కలిపి మనకి 1000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క కళ్యాణంలో కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవంలో కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఉంజలి సేవలో కానీ స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనం డైరెక్ట్గా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇలా పాల్గొన్న తర్వాత స్వామివారి భక్తుల్ని దాని తర్వాత ఈ దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. దర్శనానికి పంపుతున్నటువంటి సమయంలో అయితే అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో జయ విజయాల దగ్గర నుండి ఏ విధంగా దర్శించుకుని బయటకు వస్తుంటారో సేమ్ ఈ 4 రకాల కేటగిరీలో కూడా అదేవిధంగా స్వామివారిని అయితే మనం దర్శించుకుని బయటికి రావాల్సి ఉంటుందండి. కాకపోతే దగ్గరికి వెళ్ళి పంపిస్తారా కళ్యాణ టికెట్లు అని మిత్రులు అడుగుతున్నారు. కళ్యాణ టికెట్లు అయితే స్వామివారిని దగ్గరగా వెళ్ళి చూడడానికి అవకాశం ఉండదండి. నార్మల్గా స్వామివారికి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొని దాని తర్వాత కార్యక్రమం అనంతరం భక్తులను అయితే దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ అంటే మీరు చూసే ఉంటారు. స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆలయానికి ముందు అంటే ఫ్రంట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సహస్ర దీపాలంకరణ సేవ అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ సహస్ర దీపాలంకరణ సేవ అయితే అందరూ చూడవచ్చు. కాకపోతే తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా సహస్ర దీపాలంకరణ సేవను అయితే చూడడానికి అవకాశం ఉంటుందండి. ఇది బయట ఓపెన్ ప్లేస్లో జరుగుతుంది కాబట్టి చూడవచ్చు. ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా సేమ్ అదేవిధంగా ఓపెన్ ప్లేస్లోనే జరుగుతుంది కాబట్టి ఈ 2 కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ సేవ అనంతరం కూడా దర్శనానికి ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే స్వామివారి యొక్క దర్శనానికి పంపించడం జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత మనకు అదే రోజున 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఇదే ఆర్జిత సేవ కోటాని ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవ కింద టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి.
ఇందాక చెప్పినటువంటి ఆర్జిత సేవలో అయితే నేను చెప్పినటువంటి 4 రకాల సేవలు ఉన్నాయి కదండి. అవి అయితే డైరెక్ట్గా మనం బుక్ చేసుకోవచ్చు. మనకు నచ్చినటువంటి డేట్ని సెలెక్ట్ చేసుకుని మనకు నచ్చినటువంటి మంత్ని సెలెక్ట్ చేసుకుని, అంటే మంత్ అంటే జూన్ నెలకి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి జూన్ నెల ఒక మంత్ అనుకోండి. మీకు నచ్చినటువంటి కేటగిరీలో ఈ 4 రకాల సేవలో మీకు నచ్చినటువంటి సేవను సెలెక్ట్ చేసుకుని నచ్చినటువంటి డేట్ని సెలెక్ట్ చేసుకుని స్వామివారి యొక్క సేవలో అయితే మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతున్నటువంటి ఈ సేవలో అయితే మీరు డైరెక్ట్గా సోమవారం జరుగుతున్నటువంటి సేవలో అయితే పాల్గొనడానికి అవకాశం ఉండదండి. ఇది ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవ కాబట్టి రెండో ఒకటే. ఇది మన ఆన్లైన్లో చూసి, అంటే టీటీడీకి సంబంధించిన బట్టి మనకి టీవీ ఛానల్లో కానీ, తర్వాత ఎస్బీసీ ఛానల్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ ఏదో విధంగా ప్రసార మాధ్యమంలో చూసి మనకు నచ్చినటువంటి డేట్లో 1 ఇయర్ లోపు ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆన్లైన్లో ఈ విర్చువల్ సేవని బుక్ చేసుకుంటున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఇంకా ఇదే నెలలో, అంటే జూన్ నెలలోనే మీరు స్వామివారికి దర్శనానికి వెళ్ళేటువంటి ఆలోచన ఉంటే అది కూడా 20వ తారీఖు, ఉదాహరణకు చెప్తున్నా అండి, 20వ తారీఖు నేను తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. కాకపోతే మీరు బుక్ చేసుకున్నప్పుడు ఒక రోజు ముందుగానే బుక్ చేసుకోవాలి. అంటే మీరు 19వ తారీఖున బుక్ చేసుకుంటే ఆన్లైన్ సేవ అన్నది మనకు స్వామివారికి దర్శనానికి 20వ తారీఖున ఆప్షన్ అన్నది చూపించడం జరుగుతుందండి. మీరు 20వ తారీఖుని వెళ్ళి 20వ తారీఖునే దర్శించుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే మటుకి మీరు ఒక్కరోజు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్ సేవ కాబట్టి ఒకరోజు మనం ఆన్లైన్లో చూసిన తర్వాతే కదండి తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి ఉంటుంది. అందుకని ఈ ఆప్షన్ అయితే పెట్టడం జరిగిందండి. మీరు ఏ డేట్కి అయితే వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉంటే ఆ డేట్కి ముందు మనకైతే ఆన్లైన్లో ఈ సేవ అనేది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత మీరు 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే ఇలాగ ఆన్లైన్ సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుకింగ్ అనేది మీరు ఏదో డేట్కి చేసుకోండి, అంటే స్వామివారికి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. దర్శనానికి తర్వాత మనకి ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుందండి దాని కిందే. దాని తర్వాత 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే మీకు నచ్చినటువంటి డేట్లు సెలెక్ట్ చేసుకుని స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది రేపు మనకి 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి, ఇది కూడా టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి కింద స్క్రోల్ అవుతుంటుందండి. దానికి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.